హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ జాబ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై ఫర్ స్టాఫ్ పొజిషన్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ స్టాఫ్ పొజిషన్స్లో మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుందండి, 02/2025 అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సెపరేట్ లింక్ కూడా ఇచ్చాడండి అప్లికేషన్ ఫీజుకి. ఎవరికైతే ఎగ్జామ్స్ అని లేదో వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేసి తర్వాత ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్స్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని కూడా నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యుటేషన్, కాంట్రాక్ట్ బేస్ అని ఇచ్చాడు. బట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసే, ఎందుకంటే అన్నిటికీ కూడా పే లెవెల్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే టోటల్గా మీకు 13 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. బట్ ఇందులో ఉన్న ఈ 10 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు విత్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఈ 3 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వితౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా విత్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ షేర్ చేయండి. బట్ మనం ఈ వీడియోలో మాత్రం ఈ 3 కేటగిరీ పొజిషన్స్ ఏవైతే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి ఇక్కడ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ అలానే ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్, దాంతోపాటు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్. ఈ 3 కేటగిరీ పొజిషన్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 3 అండి, 3 కూడా 21,700 నుంచి 69,100, అంటే ఈజీగా మీకు 45,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి ఓన్లీ ఒక వేకెన్సీ ఉంది. అండ్ అలానే జూనియర్ అసిస్టెంట్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ చూసుకుంటే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి 15 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫర్దర్గా దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ చూసుకుంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు బీకామ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ 55%తో మీకు బీకామ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లైక్ టాలీ, పేరోల్, అకౌంటింగ్, ఈటీడీఎస్ వీటిపైన మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇచ్చాడు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మీకు డిజైరబుల్లో 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, బట్ ఇది మ్యాండేటరీ ఏం కాదండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన వేకెన్సీ ఏదైతే ఉందో 1 వేకెన్సీ, ఇది పీడబ్ల్యూడీ వేకెన్సీ అండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ జూనియర్ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది కూడా పే లెవెల్ 3 ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ సి కేటగిరీ అనమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చాడు. అంటే మీకు ఏ డిగ్రీ ఉన్నా పర్లేదండి, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ మీకు 55% మార్క్స్ ఉండాలన్నమాట. ఓకేనా. దీంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ వీటిపై నాలెడ్జ్ ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి, 40 words per minute టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఉంటే మీరు అప్లై చేయొచ్చు. డిజైరబుల్లో 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి ఏజ్ లిమిట్ ఎంత అంటే 27 years అండి. 27 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో కేటగిరీ పొజిషన్ అండి, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్. ఈ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ చూసుకుంటే టోటల్గా మీకు 15 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. దీనికి కూడా
పే లెవెల్ 3 సేమ్ శాలరీ మీకు 45,000 పైనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ 15 వేకెన్సీస్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడండి. దీనికి మెయిన్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంటెక్ అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్కి చూసుకుంటే మీకు బీఈ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో 55% మార్క్స్తో మీకు ఉంటే సర్టిఫికెట్ మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇంకొక డిపార్ట్మెంట్ చూసుకుంటే అన్ని పొజిషన్కి కూడా మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్ అండి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ వర్క్షాప్ ఇంకొక డిపార్ట్మెంట్. దీనికి చూసుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ అంటే ఎంటెక్ మెకానికల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. 55% మార్క్స్ ఉండాలి. లేదు బీఈ, బీటెక్ ఉన్నా సరే సేమ్ బ్రాంచెస్లో మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అలానే ఇంకొక డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అనమాట. దీనికి చూసుకుంటే ఎంటెక్ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదనుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు ఎంటెక్ కానీ బీటెక్ కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే 55% మార్క్స్ అనేది ఉండాలన్నమాట బీటెక్ కానీ ఎంటెక్లో కానీ. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్స్ ఈక్వలెంట్ కానీ ఉంటే మీరు 55% మార్క్స్తో మీరు అప్లై చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే బీఎస్సీ ఫిజిక్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. బట్ మీకు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు అనమాట. ఓకేనా. దీనికి కూడా 27 years మ్యాక్సిమం ఏజ్. అండ్ ఇంకొక డిపార్ట్మెంట్ చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి. దీనికి చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అంటే ఎంటెక్ కానీ ఎంఎస్సీ కానీ బయోటెక్నాలజీ, బయోమెడికల్, బయాలజీ, కెమిస్ట్రీలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు 55% మార్క్స్తో. లేదు అనుకుంటే బీఈ, బీటెక్ బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఇన్స్ట్రుమెంటేషన్లో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు ఐటీ సెక్షన్ అండి. ఈ ఐటీ సెక్షన్లో చూసుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ అంటే ఎంటెక్ సిఎస్ కానీ ఐటీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదనుకుంటే ఎంసీఏ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే బీఈ, బీటెక్, సిఎస్ఐటి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. దీనికి చూసుకుంటే ఎంటెక్, ఎంఈ లేదనుకుంటే ఎంసీఏ 3 years ఎంసీఏ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. మాస్టర్ డిగ్రీ ఇన్ సిఎస్ఐటి అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదనుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీంట్లో ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. 55% మార్క్స్ ఉండాలి. లేదనుకుంటే బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదనుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీంట్లో మీకు 55% మార్క్స్తో బీఈ, బీటెక్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. దీనికి చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదనుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక డిపార్ట్మెంట్ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. దీనికి చూసుకుంటే మీకు ఎంటెక్ ఆర్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో ఉంటే 55% మార్క్స్తో మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇవ్వండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అన్నిటికీ కూడా మీకు ఏజ్ అనేది 27 years మ్యాక్సిమం ఏజ్. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇక్కడ మీకు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. మీకు ఆల్రెడీ వెబ్సైట్లో లింక్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే June 12th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. అండ్ July 15th వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. ఈ లోపే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు 2 పొజిషన్కి ఎలిజిబిలిటీ ఉంటే సెపరేట్ అప్లికేషన్ విత్ సెపరేట్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 27 years మ్యాక్సిమం ఏజ్. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అనేది రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజుకి మీకు ఆల్రెడీ లింక్ సెపరేట్గా ఇచ్చాడు. దాంట్లోకి వెళ్ళి మీరు ఫీజు అనేది పే చేయాలి. మనం మాట్లాడుకుని ఈ 3 కేటగిరీ పొజిషన్కి 250 rupees ఆన్లైన్లో పే చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు యాక్సెప్ట్ చేయరు. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయరన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి, ఆన్లైన్లో ఫీజు కూడా పే చేయాలన్నమాట. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలానే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ది టైమ్. ఎప్పుడంటే మీ రిటర్న్ టెస్ట్కి, ట్రేడ్ టెస్ట్కి అపీర్ అయ్యేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇఫ్ ఏ సూటబుల్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్ ద క్యాండిడేట్ మే బీ ఆఫర్డ్ నెక్స్ట్ లోయర్ పొజిషన్ ఆర్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వకపోతే, అంటే వీళ్ళు అనుకున్న క్రైటీరియా మీట్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారంటే లోయర్ కేటగిరీలో ఉన్న పొజిషన్స్ అన్ని కూడా మీకు కాంట్రాక్ట్ బేస్లో ఫిల్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు స్టెప్స్ అండి. ఆన్లైన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి, అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ స్టెప్స్ వైజ్ ఇచ్చాడు. అవన్నీ కూడా చూసి మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయొచ్చు.
ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.